అసలు నాకు మాట్లాడుతున్నా కూడా నాకు ఏడుపొస్తుంది. హస్బెండ్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రెగ్నెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేవి నా నాకొక్కదానికి ఇలా ఉంటదా? ప్రతి ఒక్క మదర్‌కి ఇలా ఉంటదా? ఇంత మెంటల్ స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నా? మమ్మీని చాలా అంటే చాలా చాలా మా మమ్మీ వాల్యూ అంటే ఏంటో నాకు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు thumbnail చూసారు కాబట్టి ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు వీడియో వచ్చేసి నా సెకండ్ ట్రైమినిస్టర్ ఎక్స్పీరియన్స్ అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ నేను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అండ్ నా ప్రాబ్లమ్స్ అన్నీ సెకండ్ ట్రైమినిస్టర్లో ఎలా ఉన్నాయి అండ్ ఇది ఇంకొంతమందికి యూజ్ అవ్వచ్చు. సో నాకు చేంజెస్ ఎలా అయ్యాయి ఫస్ట్ ట్రైమినిస్టర్కి సెకండ్ ట్రైమినిస్టర్కి, ఇప్పుడు నా హెల్త్ కండిషన్ నా హెల్త్ అప్డేట్ ఎలా ఉంది అన్నీ క్లియర్గా అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు నాకు ఎన్ని మంత్స్, అలాగే ఇప్పుడు నాకు ఎంత వీక్ అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఎంత బాధ అనిపించినా అది అసలు నేను తట్టుకోలేని బాధ అయినా కూడా నాకు కెమెరా ముందు అంటే చూపించడము ఇలా ఎమోషనల్గా అసలు ఇష్టం ఉండదు. కానీ ఎందుకో ఈ ప్రెగ్నెన్సీలో నా సిచ్యువేషను నా పరిస్థితి అంతా చేంజ్ అన్నమాట. నా సెకండ్ ట్రైమినిస్టర్ వచ్చేసరికి ఎలా అయింది అని అంటే ఫస్ట్ ట్రైమినిస్టర్ మొత్తం అంటే ఫస్ట్ మంత్లో నేను కన్ఫర్మ్ అయిన వెంటనే ఏం ప్రాబ్లం అనిపించలేదు, యాక్టివ్గా ఉన్నా. కానీ సెకండ్ మంత్ ఎండింగ్ నుండి థర్డ్ మంత్ ఎండింగ్ వరకు అంటే ఒక 1 మంత్ 20 డేస్ అనుకోండి, ఎగ్జాక్ట్గా 20 డేస్ టు 1 మంత్ అటు ఇటుగా కొంచెం వామిటింగ్ చేశాను. మరీ హెవీగా కాదు కానీ కొంచెం వామిటింగ్ చేశాను. కాకపోతే ఆ మంత్ మొత్తం నేను ఊర్లో అమ్మమ్మ వాళ్ళతో ఉండడం వల్ల నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే వాళ్ళే తీసుకురావడం, అన్ని దగ్గరికి తెచ్చి ఇవ్వడం, తినడం, పడుకోవడం తప్ప ఏం అనిపించలేదు. ఎప్పుడైతే నాకు ఈ సెకండ్ ట్రైమినిస్టర్ సెకండ్ ట్రైమినిస్టర్ అంటే 4th మంత్, 5th మంత్, 6th మంత్, ఇప్పుడు నాకు ప్రజెంట్ వచ్చేసి 6th మంత్ రన్నింగ్ అన్నమాట. అంటే నాకు అరౌండ్ 26 వీక్ నాకు రన్నింగ్లో ఉంది. ఇప్పుడు నాకు 26th వీక్ అన్నమాట. సో ఇప్పుడు నాకు ఎలా అవుతుంది అని అంటే వెంటనే అలసిపోతున్నా. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ సెకండ్ ట్రైమినిస్టర్లో అసలు వామిటింగ్ 4th మంత్ స్టార్ట్ అయ్యాక అసలు ఒకసారి కూడా నాకు వామిటింగ్ అవ్వలేదు. అంటే ఏదైనా నచ్చని ఫుడ్ కొంచెం అనేసి తప్ప వామిటింగ్స్ అనేది నాకు లేవు అసలు ఈ సెకండ్ ట్రైమినిస్టర్లో. హెయిర్ ఫాల్ ఒకటి బాగా అవుతుంది నాకు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు నాకు హెయిర్ ఫాలే లేదు. బాగా హెయిర్ అనేది ఎంత పొడవు జుట్టు అయిండను, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 4th మంత్ కంప్లీట్ అయ్యే టైంలో నాకు నిద్ర అన్నమాట. అసలు యాక్చువల్గా నాకు నిద్రపోవడం అంటే ఎంత ఇష్టం అంటే నిజంగా చెప్తున్నా, కొంచెం టైం దొరికినా కూడా నేను పడుకోవాలి అనుకునే టైపు. అలాంటిది నైట్ ఆల్మోస్ట్ నేను పడుకునేసరికి 3:30 అలా అవుతుంది. అంటే కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ కిక్స్ అనేవి లేట్‌గా స్టార్ట్ అవుతాయి అంటారు. అంటే అరౌండ్ నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 6th మంత్ ఎండింగ్‌లో నాకు బేబీ మూవ్‌మెంట్స్ క్లియర్‌గా తెలిసాయన్నమాట. కానీ ఈసారి అయితే నాకు అంటే 4th ఎండ్ అయిపోయే టైంలో లిటిల్ బిట్ అనిపించింది. అంటే కొంచెం ఏదో వాటర్ తాగినప్పుడు కిడుక్ అన్నట్టు కొంచెం ఒక రకమైన కదలిక అనిపిస్తది కదా, అలా అనిపించింది 4th మంత్ ఎండింగ్‌లో. ఇక 5th మంత్ స్టార్ట్ అయిందంటే ఖతం నాకు ఇక ఫుల్‌గా బేబీ మూవ్‌మెంట్స్. ఇంకా 5th మంత్ ఎండింగ్‌లోనే నాకు కిక్స్ అయితే మామూలుగా రావట్లేవు. బేబీ కిక్స్ అయితే ఫుల్ అన్నమాట. నాకు పడుకోవాలి అనుకునే టైంకి అంటే నైట్ అంతా నా బేబీ కిక్స్ ఇవ్వడము, డే టైము తక్కువ కిక్స్ అన్నమాట. నైట్ టైం ఎక్కువ కిక్స్ వస్తున్నాయి, ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయి బేబీ. దానివల్ల అస్సలు నిద్రపోలేకపోతున్నా. అంటే నాకేంటంటే నిద్ర లేకపోతే నాకు హెడేక్ వస్తుంది. నాకనే కాదు ఎవరికైనా సరే నిద్ర అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సెకండ్ ట్రైమినిస్టర్లో ఫుల్ ఆయాసము, హెయిర్ ఫాల్ అవ్వడము, అసలు నిద్ర రావట్లేదు. పడుకున్న టైంకి బేబీ కిక్స్ స్టార్ట్ చేయడము, దానివల్ల ఎక్కువ పెయిన్‌గా, చిరాగ్గా, తర్వాత కాళ్ళ మంటలు. మళ్ళీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు కాళ్ళ వాపులే లేవు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే
సెకండ్ ట్రైమినిస్టర్‌లో అంటే నాకు సిక్స్త్ మంత్ స్టార్ట్ అయిందో నాకు కాళ్ళ వాపులు స్టార్ట్ అయ్యాయన్నమాట. కాళ్ళ మంట, కొంచెం దురదగా అనిపించడము. అసలెలా అంటే నేను ఎంతెంత ఎంజాయ్ చేద్దాము నా సెకండ్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నానో, సెకండ్ ట్రైమినిస్టర్ స్టార్ట్ అయ్యాక నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా అసలు బాగా అంటే బాగా స్ట్రెస్‌గా అనిపిస్తుందన్నమాట. అంటే అసలు నా వల్ల అవ్వట్లేదురా దేవుడా అనిపిస్తుంది. అంటే బేబీ మూవ్‌మెంట్స్ ఎంత ఉంటే ఎంత కిక్స్ ఇస్తే అంత మంచిది. అఫ్‌కోర్స్ నాకైనా సరే యాజ్ ఎ మదర్‌గా హ్యాపీ మూమెంటే అది. కానీ నైట్ అంతా కిక్స్ ఇచ్చేసరికి సైడ్‌కి ఎక్కువ బేబీ సైడ్స్‌కి ఎక్కువ మూవ్ ఆన్ అవుతది కదా! మనము వెళ్ళకిలా పడుకోవద్దు. ఎందుకంటే వన్స్ మనకు ఫోర్త్ మంత్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిందనుకోండి అసలు వెళ్ళకిలా అస్సలే పడుకోవద్దు. డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనం వెళ్ళకిలా పడుకోవడం వల్ల మన బేబీకి అనేది సపోర్ట్ అనేది ఉండకపోవడం వల్ల బేబీ కొంచెం డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి ఇబ్బంది అవుతదంట. మనకు కూడా బ్యాక్ పెయినే వస్తదంట వెళ్ళకిలా పడుకుంటే. ఎప్పుడైనా సరే రైట్ సైడ్ ఎక్కువ మోస్ట్‌లీ లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అంటారు. మన హార్ట్ నుండి డైరెక్ట్‌గా బ్లడ్ అనేది బేబీకి ప్లజెంటా ద్వారా బేబీకి అందాలి అనంటే లెఫ్ట్ సైడ్ మన హార్ట్ ఉంటది కాబట్టి లెఫ్ట్ సైడే ఎక్కువ టైమ్స్ లెఫ్ట్ సైడ్ పడుకోనికి బెస్ట్ పొజిషన్ అని అంటారు. సో, రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ మనం మోస్ట్‌లీ పడుకుంటాం. వెళ్ళకిలా పడుకోము కదా! కానీ నా బేబీ నేను ఇటువైపు తిరిగాననుకోండి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తదన్నమాట. లేదు రైట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్ వచ్చేస్తది. దానివల్ల ఇంకా అసలు నాకు ఎలా పడుకోవాలో అర్థం కాదు. ఎంతసేపు ఇంకా కూర్చొని కాళ్ళు చాపుకొని బ్యాక్‌కి ఏదైనా సపోర్ట్ పిల్లోస్ పెట్టుకొని ఇంకా కూర్చుండిపోతున్నా అన్నమాట. పాపం మా బావని నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకు, మా కన్నగాడిని ఎందుకు వాళ్ళు టైర్డ్ అయి ఉంటారు. మా కన్నగాడు స్కూల్‌కెళ్తాడు. మా బావ ఇప్పుడు వర్కు, స్టూడియో, షూటింగ్స్ ఆయన బిజీగా ఉంటుండు. పాపం వాళ్ళ నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇగ తెల్లవార్లు కూర్చొని ఏడుస్తూనే ఉంటున్నా అన్నమాట. అంత ఘోరంగుందసలు సెకండ్ ట్రైమినిస్టర్. కాసేపు మాట్లాడితే నేను ఏడుస్తానన్నమాట. ఇప్పటికే చాలా కంట్రోల్ అయితున్నా. సో, సింపుల్‌గా అయితే చెప్పేస్తాను. నాకు సెకండ్ ట్రైమినిస్టర్‌లో ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏందంటే మెయిన్‌గా ల్యాక్ ఆఫ్ స్లీప్ అన్నమాట. అస్సలు నిద్ర రావట్లేదు, పడుకోవట్లేదు. పడుకుందామన్నా కూడా నా బేబీ కిక్స్ వల్ల అస్సలు పడుకోవట్లేనన్నమాట. లిటరల్లీ చెప్తున్నాను 8-10 అవర్స్ అయినా పడుకోవాలి అంటారు. నేను 3-4 అవర్స్ కన్నా ఎక్కువ పడుకోవట్లేను. అది కూడా ఎర్లీ మార్నింగ్ 3:00 పడుకుంటే మళ్ళీ 6:30-7 వరకు లెగాలి. బాబు స్కూల్ కాబట్టి ఇంకా కంపల్సరీగా లెగాల్సిందే. ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ వచ్చేసి బేబీ కిక్స్ అనేది హెవీగా స్టార్ట్ అవ్వడం, బేబీ మూవ్‌మెంట్స్, బేబీ మన మాటలకు రెస్పాండ్ అవ్వడం. నేను నా బేబీతో టైం స్పెండ్ చేస్తున్నా. కొంచెం టైం దొరికినాక నా బేబీతో మాట్లాడుకుంటూనే కూర్చుంటా. థర్డ్ వచ్చేసి బ్యాక్ పెయిను. అసలు బోళ్ళు తోమిన తరువాత నాకొచ్చిన పెయిన్‌కి ఎలా అంటే ఒక్కోసారి బోళ్ళు తోమి హ్యాండ్ వాష్ చేసుకొని కాసేపు పడుకుంటున్నా ఒక హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్. మళ్ళీ వెళ్ళి మళ్ళీ కడిగేస్తున్నా అన్నమాట. తోమడం ఒక 10 మినిట్స్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్‌కి కడిగేస్తున్నా అన్నమాట. అంత హెవీ బ్యాక్ పెయిను. బట్టలు వాష్ చేయడం విషయంలో కూడా అలానే చేస్తున్నా. ఇంకా మిగతా పనులంటే ఏమి అనిపించదు గానీ, ఇదిగోండి మాట్లాడుతున్నా కూడా నా బేబీ కిక్స్ ఇస్తుంది ఇప్పుడు. సో, ఇదొకటి. తర్వాత వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా నా స్కిన్ గ్లో అవుతుందా లేదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను చాలా ఫెయిర్ అయ్యానన్నమాట. ఇప్పుడు నాకు ఫెయిర్‌నెస్ అనేది ఏం లేదు గానీ కొంచెం నాకు డల్‌గానే అనిపిస్తుంది ఫేస్ అంతా. అంటే నిద్ర లేకపోవడం వల్లనో లేదంటే ఎందుకో తెలీదు. కానీ బాగా డల్‌గా అనిపియడము. డార్క్ సర్కిల్స్ కూడా అయ్యాయి అండర్ ఐ కింద. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొచ్చేసి నాకు క్రేవింగ్స్ వచ్చేసి ఫస్ట్ ట్రైమినిస్టర్ మొత్తం నేను మోస్ట్‌లీ పులుపు తిన్నా. అంటే మ్యాంగో, చింతపండు అవి బాగా తిన్నాను. అంటే ఫస్ట్ మంత్ ఏమి అనిపించదు కదా! సెకండ్ మంత్, థర్డ్ మంత్. తర్వాత ఫోర్త్ మంత్ నుండి స్వీట్ క్రేవింగ్స్ అనమాట. ఎక్కువ ఐస్ క్రీమ్స్, స్వీట్స్, తర్వాత పాలకోవా, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి నాకు సెకండ్ ట్రైమినిస్టర్‌లో. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఎట్లా అవుతదో తెలీదు. అంటే స్పైసీ ఫుడ్ అసలు తినాలనిపించట్లేదు. కారం అట్లా ఏం లేదు. ఏదో లైట్‌గా ఏం తిన్నా కూడా అందులో కర్డ్ అనేది మిక్స్ చేసుకొని పక్కా తింటున్నానన్నమాట. స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి నాకు. ఇంకా మూడ్ స్వింగ్స్ అయితే మామూలుగా లేవు. నిజంగా బాగా కోపమొస్తుంది. బాగా ఇరిటేషన్ అవుతున్నా.
బాగా చిరాకు వస్తుంది, నిద్ర లేకపోవడం వలన, లేదంటే ప్రెగ్నెన్సీలో ఇదొక సిమ్టమ్ ఉంటుందా అని నాకే డౌట్ వస్తుంది. అసలు నేనేనా ఇలా పిచ్చిదానిలాగా అవుతుందేంటి, నేనేనా, నాకెందుకు ఇలా అవుతుంది, ఎక్కడికో ఆలోచిస్తానన్నమాట. కొంచెం ఆలోచిస్తూ మళ్ళీ సడన్గా డైవర్ట్ అవుతా, అయ్యా నేను కాదు, ఇలా కాదు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకుంటానన్నమాట. వీటన్నింటికన్నా పెద్దగా ఏంటి అంటే మా మమ్మీని బాగా మిస్ అవుతున్నా. మా మమ్మీని ఎంత మిస్ అవుతున్నా అంటే సో చాలా మిస్ అవుతున్నా. ఏడుపొస్తుంది నిజంగా. అంటే ఏదైనా సరే అమ్మ ఉన్నా లేకున్నా మనం అమ్మ అవుతేనే ఎక్కువ వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా మమ్మీ ఎంత చేసినా కూడా నాకు ఏం అనిపించలేదు, ఏం తెలియలేదు. మేబీ ఎర్లీగా మ్యారేజ్, బాబు తొందరగా కన్సీవ్ అవ్వడం దానివల్లనేమో తెలీదు. ఇప్పుడు ఒక రకంగా ఇట్లా గ్యాప్ రావడం కూడా నాకు బెస్ట్ అని ఫీల్ అవుతున్నా ఒక్కోసారి. అంటే ఎక్కువ మెచ్యూర్గా ఆలోచించగలుగుతున్నా. అంటే నా ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి ఏదైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించగలుగుతున్నా. థింకింగ్ కెపాసిటీ అనేది నన్ను నేనే మోటివేట్ చేసుకొని పెంచుకుంటున్నా. అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ అన్నీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో. అంటే ఎన్ని సంవత్సరాలు నా లైఫ్ ఉన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను తెలుసుకుంటున్నది ఇంకొక ఎత్తు అన్నమాట. దానివల్ల నా లైఫ్లో కొన్ని మిరాకిల్స్, కొన్ని చేంజెస్, నేను ఎలా ఉండాలి, ఇంకెలా ఉంటే బాగుంటుంది, నన్ను నేనే ఇలా మోటివేట్ చేసుకుంటూ నా నా లైఫ్లో అంటే జరిగే ప్రతి దాన్ని కూడా నన్ను నేనే మోటివేట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా నేను ఎక్కువ మాట్లాడినా కూడా ఎందుకో అది అసలు కంట్రోల్ అవ్వలేకపోతున్నా. సో ఫైనల్గా అయితే ఇదండి వీడియో. నాకు ఈ సెకండ్ ట్రైమినిస్టర్లో అయితే, ఇంకా సెకండ్ ట్రైమినిస్టర్ అనగానే మనకు 4th మంత్లో డోర్ క్లోజ్ చేయి డాడీ. 4th మంత్లో జనరల్గా ఎన్టీ స్కాన్ ఉంటుంది, 5th మంత్ ఎండింగ్లో టీఫా స్కాన్ ఉంటుంది. వాటి గురించి వీడియోస్ కూడా పోస్ట్ చేశాను క్లియర్గా. అలాగే వాటితో పాటుగా ఇంకా నా అప్డేట్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా కదా. మూడ్ స్వింగ్స్, క్రేవింగ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత హెయిర్ కేర్, ఇవన్నీ ఉన్నాయి అబ్బా. లిటరల్లీ చెప్తున్నా సింపుల్గా, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు వామిటింగ్స్ ఒకటే ఉన్నాయి, ఇంకా ఏం లేవన్నమాట. అంటే వామిటింగ్స్ ఎట్లా అంటే మా మింటూ అప్పుడు మరి దారుణం అబ్బా. అంటే వాటర్ తాగితే వాటర్ వామిటింగ్ చేసేదాన్ని. అసలు పక్కన ఎవరైనా వండింది స్మెల్ వచ్చినా వామిటింగ్ చేసేదాన్ని. ఫుడ్ దగ్గరికి వెళ్తే వామిటింగ్ చేసేదాన్ని. లిటరల్లీ చెప్తున్నా, ఒక 7 or 8 months వామిటింగ్ చేశాను. ఆ రోజు అసలు నాకు డెలివరీ, నార్మల్ డెలివరీ, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. డెలివరీకి వెళ్ళే ముందు నేను తిన్న అంటే ఫుడ్ కూడా నాకు డైజెస్ట్ అవ్వలేదన్నమాట. అలా వామిటింగ్స్ అన్నట్టు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం వామిటింగ్సే. కానీ మనకు అప్పుడు ఏం తెలియదు కదా. అంటే అమ్మ, అమ్మమ్మ, అత్త, మావయ్య అందరు ఉండేసరికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా అంటే ఏదో అంటారు కదా, నేను, మా ఆయన, మా బాబు, అంతే. ఇదే లోకం, ఇదే ప్రపంచం. ఇప్పుడు నాకు పుట్టిన బేబీ ఇంతే అన్నమాట. అఫ్కోర్స్ రాకుండా ఉండరు, అమ్మ వాళ్ళు వస్తారు. కానీ ఇప్పుడు వస్తే వాళ్ళకి అక్కడ ఇబ్బంది కదా ఊర్లో. కానీ చాలా మిస్ అవుతున్నాను మా మమ్మీని అయితే ప్రెగ్నెన్సీలో. సో ఇదన్నమాట ఫైనల్గా. చాలా ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎన్నెన్నో చెప్పుకోవాలని ఉంది, కానీ ఏది చెప్పలేకపోతున్నా. ఏదేదో మాట్లాడాలని ఉంది, ఏది మాట్లాడినా కూడా గుర్తొస్తుంది నా లైఫ్. ఏడుపు వస్తుంది అన్నమాట. ఓకే, ఏదైనా కూడా అంతా ఉన్న మంచిగా. ఒకటే దేవుణ్ణి కోరుకునేది, మళ్ళీ మా మమ్మీ పుట్టాలి అండ్ సేఫ్గా. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా సేఫ్గా అయితే నార్మల్ డెలివరీ అయ్యాను, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్గానే అవ్వాలని అనుకుంటున్నా. దానికి తగ్గట్టుగానే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ వర్క్ అంతా నేనే చూసుకుంటున్నా కాబట్టి మోస్ట్లీ నేను నార్మలే అవ్వనికే ట్రై చేస్తానన్నమాట. ఇంకా తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కాంప్లికేషన్స్ ఉంటే మనం ఏం చేయలేం కదా. అయినా ఎప్పటికప్పుడు అయితే నా ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ లేకున్నా మీరందరు నా ఫ్యామిలీనే కాబట్టి మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. సో ఎక్కువసేపు లెంత్ చేయదలుచుకోలేదు వీడియో. ఫైనల్గా అయితే దిస్ ఈజ్ ద వ్లాగ్ అండి. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా సెకండ్ ట్రైమినిస్టర్లో నాకున్న మోస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్, హెవీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేసి అస్సలు నిద్రపోవట్లేను. జస్ట్ 3 to 4 hours మాత్రమే పడుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఫుల్ హెయిర్ ఫాల్, స్కిన్లో, ఫేస్లో గ్లో అంతా పోయింది. నిద్ర లేకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ అవుతున్నాయి, ఎక్కువ మూడ్ స్వింగ్స్, స్వీట్ క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వాటన్నిటితో పాటు కొంచెం అంటే డల్గా, మూడీగా, చిరాగ్గా ఇవి కూడా అటాక్ అయ్యాయన్నమాట.
ఇంకా ఎన్టీ స్కాన్, టీఫా స్కాన్లో అయితే అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా నా బేబీ హార్ట్ బీట్ కూడా బాగానే ఉంది. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఫస్ట్ నుండి కూడా నా బేబీ హార్ట్ బీట్ ఫస్ట్ 162 వచ్చిన తర్వాత 157 వచ్చిన తర్వాత 152 వచ్చిందనమాట. క్లియర్గా హార్ట్ బీట్స్ కూడా ఎప్పుడు 3 టైమ్స్ అంటే 2 టైమ్స్ కూడా ఎన్టీ స్కాన్లో అయినా టీఫా స్కాన్లో అయినా సరే యాంటీ రిపోజిషన్లోనే ఉంది. సో ఇవన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది. సో నెక్స్ట్ వీడియోలో నా శ్రీమంతం అప్డేట్స్ ఇస్తాను. అసలు నేను శ్రీమంతం జరుపుకుంటున్నానా లేదా, జరుపుకుంటే ఎప్పుడు జరుపుకుంటా, ఏంటి అసలు ఏం ప్లానింగ్స్ అన్నీ క్లియర్గా అయితే ఒక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసి డేట్ అంతా ఏమేమి అనుకుంటున్నాం ప్లానింగ్స్ అన్నీ క్లియర్గా అప్పుడే అప్డేట్ ఇస్తానన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి నాకు 6th మంత్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 6th మంత్ రన్నింగ్లో ఉన్నాను. 6th మంత్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 15 days ఉందన్నమాట. సో అప్పుడు తీస్తున్న ఈ వీడియో, ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. మోస్ట్లీ ఇది రిలీజ్ చేయడానికి కూడా వీడియో షూట్ చేసిన తర్వాత వితిన్ 3-4 daysలోనే పోస్ట్ చేసేస్తాను ఇంకా అన్ని కంటిన్యూస్గా. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద బ్లాగ్ అనమాట. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై. సీ ద నెక్స్ట్ వీడియో.